హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చి ఐటీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో శాలరీ ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది పర్టికులర్ రోల్స్కి, ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రజెంట్ ఉన్న ఆప్షన్స్ ఏంటో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ శాలరీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల మీకు కపుల్ ఆఫ్ యూజెస్ ఉంటాయి. ఒకటి వచ్చి మీరు ఇంటర్వ్యూస్ క్లియర్ చేశాక హెచ్ఆర్ డిస్కషన్లో ఎంతవరకు మీరు కోట్ చేయొచ్చు అనడానికి మీకు సరైన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే కరెంట్ మీరు ఆల్రెడీ వర్కింగ్లో ఉంటే కనుక మీ రోల్కి ప్రజెంట్ మార్కెట్లో ఎంత వాల్యూ ఉంది, ఎంత ప్యాకేజ్ ఇస్తున్నారని కూడా తెలుసుకోవచ్చు. ఆల్రెడీ లేదంటే కనుక మీరు ఇంటర్వ్యూస్ ఇస్తుంటే స్క్రీనింగ్ అప్పుడు హెచ్ఆర్తో డిస్కషన్స్ అప్పుడు మీ ఎక్స్పెక్టెడ్ సిటీసీ అన్నప్పుడు మీరు ఒకసారి ఆ సిటీసీ వాల్యూ తెలుసుకుని మీరు ప్రొసీడ్ అవ్వడానికి కూడా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా శాలరీ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలో చూసేద్దాం రండి. సో ఫస్ట్ మనం levels.fyi సైట్స్కి వెళ్ళి ఆ ఆప్షన్ చూద్దాం. సో ఈ సైట్ ఏంటంటే నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ శాలరీస్ అన్నీ ఈ సైట్లో ఎక్కువగా అందరూ అప్డేట్ చేస్తుంటారు అనౌన్స్గా. సో మనం చూడొచ్చు. సో టూ థింగ్స్ ఇక్కడ నేను మీకు చెప్దాం అనుకున్నాను. ఒకటి రోల్ మ్యాపింగ్ అండ్ శాలరీ ఇన్ఫర్మేషన్. సో రోల్ మ్యాపింగ్ అంటే ఏం లేదు, ఒక కంపెనీలో పర్టికులర్ కంపెనీలో అందులో హైరార్కీ ఎలా ఉంటుంది అన్నది చూడడానికి ఎలా చూస్తూ ఉన్నది అనమాట. సో ఇక్కడ గూగుల్కి వస్తే L3, L4, L5, L6 అలా ఉంది. మైక్రోసాఫ్ట్ SD 5960, SDU2 బ్యాండ్ 6162 అంటే సబ్ లెవెల్స్ అనమాట. SD2 అనే లెవెల్లో 6162 అనే సబ్ లెవెల్. సో సేమ్ థింగ్ విత్ ఫేస్బుక్ E3, E4, E5, E6. సో ఇప్పుడు మీకు లెట్స్ మీరు ఏదైనా కంపెనీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు. ఆ కంపెనీలో లెట్స్ టాటా కన్సల్టెన్సీ. సో ఆ కంపెనీలో అసలు లెవెల్స్ హైరార్కీ ఎలా ఉంటుంది, టెక్నికల్ ఇంజనీర్స్ అన్నది చూస్తే అసిస్టెంట్ ఇంజనీర్ C1, IT అనలిస్ట్, అసోసియేట్ కన్సల్టెంట్ అలా ఉంది. సో ఇక్కడ మనకి కంపెనీలో టెక్నికల్ హైరార్కీ అనేది తెలుస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనం ఈ రోల్ మ్యాప్ని ఉపయోగించుకుని మన నెక్స్ట్ రోల్ ఎప్పుడైనా ఓపెనింగ్ వస్తే పర్టికులర్ కంపెనీ నుంచి మనకి ఆఫర్ చేస్తున్న రోల్ ఎక్కడుందో మనకి ఎలా మ్యాప్ అవుతుందో చూడవచ్చు. లెట్స్ సే మనం ప్రజెంట్ TCSలో వర్క్ చేస్తున్నాం అనుకుందాం, అండ్ ఇన్ఫోసిస్ నుంచి మనకి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. లెట్స్ సే యూఆర్ JL4. సో మీకు ఇక్కడ మ్యాపింగ్ చూసుకుంటే JL4 అనేది ఆల్మోస్ట్ ఇక్కడ C2 ఆల్మోస్ట్ కవర్ అవుతుంది. JL4లో హై ఎండ్ వచ్చేసరికి C3Aలో కొంచెం సెట్ అవుతుంది. సో మీ నెక్స్ట్ రోల్ అనేది ఖచ్చితంగా C3Aకి నెలలో చూసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఇంటర్వ్యూ కాల్ వస్తే ఓకే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫరింగ్ అని వాళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఓకే మన లెవెల్కి ఎక్కడెక్కడ మనం చేసుకోవచ్చు ఉంటుంది అనమాట. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఏ రోల్ మనది ఆ పర్టికులర్ కంపెనీలో మ్యాప్ అయి ఉంది అనేది. ఓకే, ఇది రోల్ మ్యాపింగ్. అండ్ సెకండ్ వచ్చి ఇప్పుడు మనము శాలరీ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫస్ట్ బై లొకేషన్ వెళ్దాం. బై లొకేషన్లో లెట్స్ హైదరాబాద్లో శాలరీస్ చూద్దాం అనుకుందాం. సో హైదరాబాద్లో శాలరీస్ ఇక్కడ చూస్తే మీకు కంపెనీస్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇక్కడ కరెన్సీ సెట్ చేసుకోండి. కరెన్సీ సెట్ చేసుకున్నాక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో ఇందాక మనం చూసినప్పుడు రోల్ మ్యాపింగ్స్ ఉన్నాయి కదా. సో పర్టికులర్ రోల్ L3 రోల్కి అయితే 4 lakhs ఇస్తున్నారు. సో లెట్స్ సే L4. సో L4 మెయిన్ ఫ్రేమ్కి అయితే 4,80,000 ఇస్తున్నారు. లెట్స్ సే చూద్దాం ఒకసారి టాటా కన్సల్టెన్సీలో మ్యాక్సిమం ఎంత ఇస్తున్నారు హైయెస్ట్. సో 23 lakhs ఎట్ ద మూమెంట్ హైదరాబాద్లో ఈ పర్టికులర్ L3 డేటా అనే ఆర్గ్లో L3 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్కి 23 lakhs ఫిక్స్డ్గా ఇచ్చేస్తున్నారు అనమాట. సేమ్ థింగ్ విత్ ద L2 డెవాప్స్లో కూడా 4 years ఎక్స్పీరియన్స్కి టోటల్ 13 lakhs వరకు ఇస్తున్నారు. సో ఇలా మీరు రోల్ మ్యాపింగ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఆ కంపెనీలో ఏ రోల్కి ఏ పొజిషన్కి ఎంత శాలరీ ఉందని ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇది అన్ని లెవెల్స్లో పర్టికులర్ లొకేషన్లో మీడియానికి ఎంత శాలరీ వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇది వచ్చేసరికి levels.fyi. Leetcode.com ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, బట్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో Leetcode.com ఓపెన్ చేశాక మీరు లాగిన్ అయ్యాక మీకు హోమ్ పేజ్ ఎలా ఉంటుంది. సో ఇందులో మీరు డిస్కస్ సెక్షన్కి వస్తే ఇక్కడ మీకు కంపెన్సేషన్ అనే సబ్ సెక్షన్ కనబడుతుంది. సో కంపెన్సేషన్లోకి వెళ్తే మీకు
కంపెన్సేషన్ పోస్ట్స్ అన్ని విజిబుల్ అవుతాయి అనమాట. మీరు ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ట్యాక్స్ బేస్డ్గా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇదర్ హైదరాబాద్, బెంగళూరు, మైక్రోసాఫ్ట్, ఏదైనా ట్యాగ్ మీ దగ్గర ఉన్న లైక్ రోల్ నేమ్ ఉన్న లైక్ L4, L5 అలా ఉన్నా సరే మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు దాని మీద ఉన్న పోస్ట్స్ ఉంటే అవి వస్తాయి అనమాట. ఓకే, సో ఇది ట్యాగ్ బేస్డ్ సెర్చ్ అనమాట. సో రైట్ సైడ్ అనేది మీరు ట్యాగ్ బేస్డ్గా సెర్చ్ చేసుకోవచ్చు, బీట్ లొకేషన్ ఆర్ పొజిషన్, కంపెనీ, ఏదైనా సరే. సో అలాగే మనం లెఫ్ట్ సైడ్ వస్తే ఇక్కడ మనకి హాట్ న్యూయెస్ట్ ఓల్డ్. హాట్ అంటే కరెంట్లీ అందరూ కనుక ఏమైనా కమెంట్ చేస్తున్నా వాటికి వచ్చేసరికి హాట్లో ఉంటుంది. న్యూయెస్ట్ ఓల్డెస్ట్ వచ్చేసరికి రీసెంట్వి మనం చూడొచ్చు అనమాట. రీసెంట్గా ఉన్న పోస్ట్స్ ఇవి. సో నాకు ఇప్పుడు బెంగళూరులో ఆర్ అమెజాన్ కొత్తగా ఏమైనా పోస్ట్ నేను చూద్దాం అనుకుంటున్నాను. సో అమెజాన్ SG to బెంగళూరు ఉంది. సో అమెజాన్ SG to బెంగళూరు శాలరీ ఇన్ఫర్మేషన్ ఎవరు పోస్ట్ చేశారు దాని ఇన్ఫర్మేషన్ మనం ఇలా చూడొచ్చు అనమాట. సో Tier 3 కాలేజ్ నుంచి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్కి 33 lakhs బేస్ ఇస్తున్నారు. అలాగే సైనింగ్ బోనస్ 18 lakhs ఫస్ట్ ఇయర్, 13 lakhs సెకండ్ ఇయర్ ఇస్తున్నారు. సో టోటల్గా 51 lakhs ఫర్ ఫస్ట్ ఇయర్. సో ఇది వచ్చేసరికి అమెజాన్ SG to బెంగళూరు అనమాట. సో అమెజాన్ వద్దు, ఇప్పుడు ఇంకొక ఏదైనా లైక్ ఇన్ఫోసిస్ ఏదైనా చూద్దాం. ఓకే, రీసెంట్గా ఇన్ఫోసిస్ మీద రీసెంట్గా అయితే ఇన్ఫోసిస్ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్. సో 9.5 lakhs ఇస్తున్నారు ఇన్ఫోసిస్ స్పెషలిస్ట్ ప్రోగ్రామ్కి. సో మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు, either రోల్ ఆర్ కంపెనీ ఆర్ లొకేషన్, ఎనీవే మీరు ఏదైనా సరే ఇక్కడ ఈ సెర్చ్ ట్యాగ్స్ ఉపయోగించుకుంటే మీకు ఆటోమేటిక్గా పోస్ట్ ఎవరైనా ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటే వస్తాయి. అలాగే మీరు ఏమైనా సబ్మిట్ చేయాలనుకున్నా మీరు ఇక్కడ న్యూలో ఇచ్చి మీరు ఇక్కడ అనానమస్గా కూడా మీరు పోస్ట్ చేయొచ్చు, మీకు ఏమైనా ఆఫర్ వస్తాయి. సో దట్ కమ్యూనిటీకి బెనిఫిట్ అవుతుంది ఎవరైనా చూద్దాం అనుకున్న వాళ్ళకి. నెక్స్ట్ వచ్చి బ్లైండ్ యాప్. ఈ బ్లైండ్ యాప్ వచ్చి మీకు ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్లో ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు వెబ్గా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సైట్ నేమ్ వచ్చి teamblind.com. ఇది కొంచెం జెన్యూన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ మనం కంపెనీ మెయిల్ ఐడితో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది టు పోస్ట్ ఎనీ కమెంట్స్ ఆర్ టు పోస్ట్ ఫర్ ఎనీ క్వశ్చన్స్. లేదు నా కంపెనీ మెయిల్ ఐడి ఇష్టం లేదనుకుంటే మీరు మీ పర్సనల్ ఈమెయిల్ ఐడితో కూడా లాగిన్ అవ్వచ్చు. బట్ ఏదైనా క్వశ్చన్స్ ఆర్ కామెంట్స్ మాత్రం చేయలేరు, జస్ట్ ఫర్ రీడింగ్ అయితే చేయగలరు. నేను ప్రజెంట్ అకౌంట్ లేకుండా ప్రైవేట్ బ్రౌజింగ్లో ఓపెన్ చేశాను. సో ఐ కెన్ సీ సమ్ పోస్ట్. సో మీరు లాగిన్ అయ్యాక మీకు హోమ్ పేజ్ అలా ఉంటుంది. ఇది గ్లోబల్ వైడ్గా హోమ్ పేజ్ కంప్లీట్ అవుతూ ఉంటుంది. సో మనం సెర్చ్ క్రైటీరియా ఇక్కడ ఏదైతే ఇస్తామో అది కొంచెం రెలవెంట్గా ఇవ్వాలి, లైక్ ఇండియా శాలరీస్ అనో లేకపోతే ఇండియా శాలరీ ST2. సో అలా ఇస్తే ఏంటంటే రెలవెంట్ పోస్ట్స్ అన్నీ వస్తాయి అనమాట. వీ డోంట్ హ్యావ్ సిస్టమ్ లైక్ ఫిల్టర్ క్రైటీరియా ఏం లేదు పోస్ట్కి. సో మనం ఇక్కడ గ్లోబల్ వైడ్గా ఇస్తే అక్కడి నుంచి ఆ సైట్ అనేది మనకి రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇందులో ఎక్స్పెక్టెడ్ CTC అని పోస్ట్ చేయొచ్చు. లేదంటే కనుక మీకు ఆల్రెడీ వస్తే కనుక ఆల్రెడీ పోస్ట్ చేసి ఎలా ఉందని కూడా అడగచ్చు. లెట్స్ సే ఇక్కడ ఎవరు అడిగారు అమెజాన్ ఇండియన్ టు శాలరీస్కి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని. అలాగే ఇంకో క్వశ్చన్ ఇక్కడ అడిగారు, వాట్ ఈస్ ద TC బ్రేకప్ ఎట్ గ్రో ఫర్ ST2 అని. సో ఎవరైనా ఆల్రెడీ ఆ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు ఇస్తారనమాట, రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ అమెజాన్ ST2 శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అడిగారు. సో అలాగే డిస్కషన్ జరుగుతాయి. L5 నుంచి 54 to 79 lakhs దాకా వెళ్తుందని చెప్పి ఇంకొక ఎవరో అమెజాన్ ఎంప్లాయీ అయితే రెస్పాండ్ అయ్యారు. సో ఇలా పోస్ట్స్ ఉంటాయి ఉంటాయి. మీరు ఈ సైట్లో ఎక్స్పెక్టెడ్ CTC లేదంటే పర్టికులర్ కంపెనీకి ఇంటర్వ్యూ అవుతున్నప్పుడు ఆ క్వశ్చన్స్ ఏం అడగచ్చు అనేవి ఎనీ క్వశ్చన్ మీరు లాగిన్ అయితే అడగచ్చు. ఇది నా హోమ్ పేజ్, ఇది నేను లాగిన్ అయ్యింది. సో నేను ఇక్కడ కనుక కావాలనుకుంటే నేను పోస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చేసి లైక్ శాలరీ ఎక్స్పెక్టేషన్ ఇన్ గూగుల్ L5. సో ఇలా కూడా మీరు సెర్చ్ చేయొచ్చు.
ఒకసారి చూద్దాం. గూగుల్ L5 ఇండియా. సో గూగుల్ L5 ఆఫర్. సో బెంగళూరులో గూగుల్ L5కి ఎంత శాలరీ ఇస్తున్నారంటే ఓకే 63.5 lakhs. వాళ్ళు ఫిక్స్డ్ కాంపోనెంట్ ఇస్తున్నారు. 21 lakhs ఆఫ్ స్టాక్స్ ఫర్ ఫస్ట్ 2 years. సో 32 lakhs టోటల్లీ. సో ఫస్ట్ 2 years 32 lakhs స్టాక్స్ వర్తిస్తున్నారు. సో ఎవరికో వచ్చింది, వాళ్ళు అడుగుతున్నారు L5 లెవెల్కి సరిపోతుందా. వాట్ హీ షుడ్ బి ఆస్కింగ్ ఎక్స్పెక్టెడ్ కాంపోనెంట్ ఫర్ L5 లెవెల్ ఫర్ బెంగళూరు లొకేషన్. సో ఇది కరెంట్ ప్యాకేజ్. సో నా ఎక్స్పెక్టెడ్ అడిగితే ఎవరో వాళ్ళకి ఆల్రెడీ వచ్చింది, వాళ్ళు ఇస్తున్నారు అనమాట. సో 65 lakhs ఇస్తున్నారు, 10 lakhs బోనస్. సో ఇట్లా ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. సో మీరు క్వశ్చన్ పోస్ట్ చేసి ఆ పర్టికులర్ కంపెనీని నాకు ట్యాగ్ చేస్తే, ఆ కంపెనీకి ఎవరైనా వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు దీనికి చేస్తారు. సో అట్ ద సేమ్ టైం ఈ ఓన్లీ శాలరీ పోస్టే కాదు, మీకు ఇంకా ఏమైనా లైక్ ఏదైనా కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ అడగచ్చు. అలాగే ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే జాబ్ గ్రూప్స్ ఉన్నాయి. మిస్లీనియస్గా వర్క్ వీసా గురించి ఏమైనా మీకు కావాలన్నా, స్టార్టప్స్ గురించి, మెంటల్ హెల్త్, HR ఇష్యూస్. సో బేసికలీ ఎవ్రీథింగ్ అరౌండ్ టెక్నికల్ వరల్డ్లో ఏమేమి జరుగుతాయో అవన్నీ మీరు ఇక్కడ పోస్ట్ చేయొచ్చు, అడగచ్చు. ఇది కొంచెం జెన్యూన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే కంపెనీ ఐడీతో పోస్ట్ చేస్తారు కాబట్టి. సో అట్లీస్ట్ బిట్ ఆఫ్ క్రెడిబిలిటీ అయితే ఉంటుంది ఇక్కడ జరిగే డిస్కషన్స్కి. సో ఇది శాలరీ ఇన్సైట్స్ తెచ్చుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో ఇక్కడ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.